ఈ ఇయర్ ఎవ్రీ మంత్ ఒకేలాగైతే గడవలేదు. చాలా ట్విస్ట్‌లు, చాలా హ్యాపీనెస్, చాలా 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 చెప్పుకోవడానికి ఎక్కువగా స్వీట్ మెమరీసే ఉన్నాయి. కానీ అవి మీతో షేర్ చేసుకోవడానికి టైం కుదరట్లేదు. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలంటే అస్సలు మర్చిపోకూడదు. లాస్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్ అయింది. ఆ ఎక్సైట్‌మెంట్ నుంచి బయటికి రాకముందుకే మళ్ళీ మా తమ్ముడు పెళ్ళైతే కుదిరిపోయింది. ఇప్పుడు మేము అదే పని మీద హడావిడిగా హైదరాబాద్ వచ్చేసాం. లాస్ట్ ఇయర్ హోమ్ సిక్ హాలిడేస్‌కి మా చెల్లి ఎంగేజ్మెంట్‌కి వెళ్ళాం. ఇప్పుడు మా పాప సేమ్ హోమ్ సిక్ హాలిడేస్‌కి మా తమ్ముడికి లగ్గపత్రిక రాసుకోవడానికి వచ్చేసాం. ఎంత ఎక్సైట్మెంట్ అంటే ఈ 2025 ఈ 2 మంత్స్ ఇలాగే సేఫ్‌గా వెళ్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. నేను హైదరాబాద్‌కి వచ్చేసాను. ఇక్కడ పంటలు జరుగుతున్నాయన్నమాట. ఇవాళ మా తమ్ముడికి పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వడం, అసలు ఎన్ని మ్యాజికల్ మూమెంట్స్ అని ఎంత చెప్పినా అస్సలు తక్కువే అనమాట. దేవుడు ఈ సంవత్సరం అసలు చాలా మెమరీస్ ఇవ్వాలి, చాలా సర్ప్రైజెస్, చాలా చాలా ఇవన్నీ ఇవ్వాలని ఫస్ట్ చాప్టర్లో మమ్మల్ని రాసి పెట్టుకున్నంత హ్యాపీనెస్. మా పక్కన ఉన్నాడా, వీడే పెళ్ళి కొడుకు అండ్ మా తమ్ముడు. సో వీడికే పెళ్ళి కుదురుతుంది. ఇక్కడ మా నానమ్మ, మా మరదలు వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మేము ఈ పెళ్ళికి పెద్దవాళ్ళం అయిపోయాం. మా మీద కూడా రెస్పాన్సిబిలిటీ వచ్చింది అనిపించింది. మాకు మళ్ళీ కొత్త అత్తయ్య రాబోతుంది. లాస్ట్ ఇయర్ అత్తయ్య, మావయ్య, మరిది ఇలాంటి బంధాల నుంచి ఇంకా ఎగ్జైట్మెంటే మాకు పోలేదు. అప్పటికే మళ్ళీ అనమాట ఇంకో లడ్డు కావాలా నాయనా అని. సో ఇక్కడ మా ట్రెడిషనల్ ప్రకారం ఇలాంటి ఏ ఈవెంట్స్ ఉన్నా మేము భక్షాలతోనే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ అదే జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి రాగానే నోరు తీపి చేయాలి కాబట్టి ఇక్కడ అందరికీ భక్షాలు అయితే నేనే పెడుతున్నా. ఎందుకంటే నేను అక్కని కదా, అందుకని అనమాట. ఎన్ని బెటర్ మూమెంట్స్ ఉన్నాయంటే మీతో షేర్ చేసుకోవడానికి నిజంగా అనిపిస్తుంది. యూట్యూబ్లోంచి డబ్బులు రాకపోయినా మనము ఇన్ని మెమరీస్ని సేవ్ చేసుకునే ప్లాట్ఫామ్ అనేది చాలా బెస్ట్. అసలు నిజంగా చెప్తున్నా, ఇవన్నీ నేను రేపు నా పిల్లలకి గుర్తుండి అరాకొర చెప్తానేమో, కానీ ఈ యూట్యూబ్ ద్వారా నేనేంటో నా పిల్లలకి, నా పిల్లల పిల్లలకి మా లైఫ్ స్టైల్ ఎలా ఉండే, మన ఆలోచనలు, మన పనులు చేసే విధానం అన్నీ మన సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎన్ని జనరేషన్స్ కంటే మనము ఫ్యూచర్ జనరేషన్స్కి చూపించుకోవచ్చు. కొన్ని కొన్ని డబ్బులతోనే ముడిపడొద్దు. ఇలాంటి జ్ఞాపకాలు మన పిల్లలతో మనము షేర్ చేసుకోగలిగే ప్లాట్ఫామ్ కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని పెళ్ళి గురించి మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఇంత బ్రీఫ్గా కూర్చొని ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఇది ఫస్ట్. మేము అసలు ఇది చూడడం కూడా ఇంత డీటెయిల్డ్గా ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా పిన్ని వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూసే మ్యారేజ్ కూడా క్రిస్టియన్స్ మ్యారేజే చూస్తాం. మీతో పాటు మేము కూడా ఒక ఫుల్ మ్యారేజ్ని క్రిస్టియన్ వేలో చూడబోతున్నాం అనమాట. ఎంత ఎగ్జైటింగ్ ఉంది. ఇక్కడ వరకు మా మరదల పిల్లని వీడియో కాల్లోనే చూడడము. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో పెళ్ళిలోనే మేము కూడా ఫస్ట్ టైం రియల్గా చూడబోయేది అనుకుంటున్నాం. కానీ మా మరదల పిల్ల చెక్కిన బొమ్మ అనమాట. మీరు చూస్తారు కదా, మీరు కూడా చెప్తారు. సో ఇక్కడి నుంచి ఒక కొత్త రిలేషన్ మళ్ళీ మా ఫ్యామిలీలోకి యాడ్ అవుతుంది. కొత్త మెంబర్ మా ఫ్యామిలీలోకి యాడ్ అవుతున్నారు. మాకు ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు మేనత్తలం ఇవన్నీ అయ్యే ఛాన్స్ ఇంకా మళ్ళీ దగ్గరలో ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నానో తెలియదు, కానీ ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు మన ట్రెడిషనల్ లాగానే పిల్ల మనది, పిల్ల వాళ్ళు అలా అనిపించుకునే ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ నిజంగా దేవుడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఎక్కడైనా ఒక్కటి సఫర్ అయ్యాము అంటే దేవుడు వాటిని రీప్లేస్మెంట్గా మనకి ఎన్నో 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 మంచి విషయాలు జరిపిస్తాడు. అందులో ఇదొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మా రవికి మస్తు హెల్త్ ఇష్యూ వచ్చింది. చాలా చాలా భయపడ్డాం. ఎంత భయపడ్డామంటే అది ఎక్స్ప్రెస్ చేయలేను ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్లో. కానీ నిజంగా దాన్ని మర్చిపోయే అంత పెద్ద విషయం మా జీవితంలో జరిగింది. చాలా అనుకోకుండా చాలా మంచి సంబంధం, దేవుడే కలిపిన బంధం. చాలా చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ అదే అనమాట. ఇప్పుడు అంతా అయిపోయింది, ఫోటో సెషన్ జరుగుతుంది ఇక్కడ. అలా అనమాట. ఇంకా ఇంకా బోల్డ్ అని విషయాలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ 2025 ది బెస్ట్ కాబోతుంది. చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇవన్నీ రివైండ్ చేసి చూసుకుంటుంటే.
నిజంగా మన లైఫ్లో మన విషయాల్ని చూసి ఎవరు ఇన్స్పైర్ అయిపోయినా మన పిల్లలు ఇన్స్పైర్ అయితే చాలు అనిపించే సంఘటనలు ఈ 25లో జరుగుతున్నాయి అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా ఎన్ని మ్యాజికల్ మూమెంట్స్ జరిగినాయంటే అసలు చెప్పలేను ఇంకా. అన్నీ అసలు 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 వస్తాయి నాకు ఊతపదంలాగా. కానీ నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది. ప్రతి మంత్ని గుర్తు చేసుకుంటే అసలు ఏ 2 డేస్ ఒకలా లేవు. చాలా సర్ప్రైజెస్, చాలా ఆశ్చర్యమైన విషయాలు, చాలా అద్భుతాలు నిజంగా చాలా మంచిగా అనిపించినాయి అనమాట. అది ఇలా ఈ యూట్యూబ్లో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా నాన్నమ్మ, మా మరదల వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ మా తమ్ముడి నోరు తీపి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పెళ్ళి కుదిరింది కదా, ఇంకా ఆ సందర్భం. ఇక్కడ మా పిన్ని వాళ్ళ పాస్ట్ ఆంటీ, పాస్ట్ అంకుల్ వీళ్ళు మేము వాళ్ళ కళ్ళ ముందున్నా లేకపోయినా ఎప్పుడు మా కోసం ప్రేయర్ చేస్తుంటారు. మేము అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేస్తాం. ఇది అది అని మాకు అస్సలు ఆ భేదాలు ఉండవు. మమ్మల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు. సో ఇలాంటి ప్రేమలు దొరకడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తాం. ఎందుకంటే ఇది కూడా లేకుండా చాలామంది చాలా రకాలుగా బాధపడతారు. మాకు ఇలాంటి ప్రేమలకి, మా చుట్టూ ఇలాంటి ఆప్యాయతకి కొదవే లేదనమాట. వీళ్ళు మా మరదల తరఫున పాస్టర్ వాళ్ళు, ఈవిడ మా అత్తయ్య మా మరదల వాళ్ళ అమ్మ అనమాట. మాలో మా మనస్తత్వం, తన మనస్తత్వం అంతా ఒకటే అనమాట. నిజంగా చాలా అనిపించింది. మా కోసమే ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వైఫ్ అండ్ హస్బెండే కాదు, వాళ్ళ నుంచి వచ్చిన రిలేషన్, మన రిలేషన్ ఎలా అయితే ఈక్వల్గా ఎంత బాండింగ్ అనేది కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. మా ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీ ఇలా అంత మంచిగా అనిపించింది. సో మా పిన్ని ఫేస్ చూసారా చాలా గ్లో అయిపోయింది. నిజంగానే చాలా తమ్ముళ్ళు ఉన్నారు, 1 by 1 ఇంకా రావాలి. ఇంకా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఈ పెళ్ళి ఇంత తొందరగా అనుకున్నది కాదు, ఎందుకంటే ఇంకా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత అనుకున్నాం మేబీ, కానీ ఇంత తొందరగా అవుతుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు కూడా తెలియకుండానే అసలు ఎంత ఆనందం, ఎందుకో మేము కూడా ఒకలాంటి ఏదో మా కొడుకు పెళ్ళి అవుతుందేమో అన్నంత హ్యాపీనెస్ ఆ మూమెంట్లో. మా ఇద్దరు చెల్లెళ్ళు మేబీ నెక్స్ట్ వీళ్ళిద్దరే కావచ్చు మ్యారేజ్. సో వీళ్ళది అయ్యాక రవిది అనుకున్నాం. కాకపోతే దేవుడి దయ వల్ల ఫస్ట్ రవిది, తర్వాత వాత్సల్య, ప్రియ. సో ఇట్లా ఇంకా అందరు అసలు ఆ రోజు నిజంగా ఆనందం అంటే మామూలుగా లేదు. ఇక్కడ లగ్గపత్రిక చదువుతున్నారు ఎలా ఏంటి అని చెప్పి. అన్నీ ఆల్మోస్ట్ హిందూ సాంప్రదాయం లాగానే ఉన్నాయి. ఇంకా వీళ్ళందరూ కలిసి పెళ్లి చేయబోయేది కాబట్టి పెళ్ళి ఎలా, ఎక్కడ, ఏంటి అనేది అయితే ఇక్కడ అందరికీ చదివి వినిపిస్తున్నారు. రవి చూసారా ఎంత క్యూరియాసిటీగా వింటున్నాడో. నిజంగా ఆ రోజు ఒక గొప్ప అద్భుతం అని చెప్పుకోవాలి. ఈ 2025 నిజంగా చాలా గొప్ప అద్భుతాలే జరిపింది అని అనుకోవాలి. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా మీతో షేర్ చేసుకోవాలని. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజుల నుంచి ఇందులో కంటెంట్ ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీతో చాలా చాలా చెప్పాలని చాలా ఉబ్బలాటంగా ఉంది, కానీ దేనికైనా టైం రావాలి. ఆ టైం ఎప్పుడు వస్తుందని వీడియోలోనే చాలాసార్లు చెప్తా ఉన్నా, కానీ ఫైనలీ ఆ టైం చాలా దగ్గరకు వచ్చేస్తుంది. సో అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఇలా పెట్టగానే మీ దాకా చేరుతాయి. చూస్తే చాలా నిజంగా చాలా బాగుంటుంది. ఇది ఒక సినిమాటిక్ లెవెలే అని చెప్పుకోవచ్చు. నాకైతే నిజంగా ఎవ్రీడే దీని గురించి ఒక 5 minutes ఆలోచించాల్సి వస్తుంది. ఇది కలనా నిజమా అనుకునే అంత గొప్ప గొప్ప విషయాలన్నీ మన జీవితంలో జరుగుతున్నాయి, నా జీవితంలో జరుగుతున్నాయి. నిజంగా నన్ను చూసి నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అన్నీ చెప్పలేకపోవచ్చు. అక్కడక్కడక్కడ కొన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఎంత బిజీగా ఉన్నా ట్రై చేస్తున్నా. మీరు కూడా ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే అంత మంచి మంచి హ్యాపీ న్యూస్ నా మనసుకి చాలా సంతోషం అనిపించినాయి. మీకు కూడా చెప్పి మిమ్మల్ని కూడా సంతోషపరిచి అలా అనుకుంటున్నా. సో మన ఎదుటి వాళ్ళ ఆనందం మనకు కూడా ఎప్పుడు ఆనందం లాగా ఉంటే మన లైఫ్ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటుందని అలా అంటున్నా. ఇక్కడ చూసారా ఇద్దరు వియ్యపురాలు పత్రిక పంచుకొని నిజంగా చాలా ఎమోషనల్. నిజంగానే ఈ ఫీలింగ్స్ కొన్ని మనం కళ్ళారా చూస్తే జీవితం ఏంటి ఎట్లా అనేది నిజంగా అర్థమవుతుంది. కొన్ని విషయాల నుంచి
చెప్తే నేర్చుకుంటాం, కొన్ని కొన్ని చూస్తేనే నేర్చుకుంటాం. ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో మా రవి పెళ్ళి బాగా జరిగింది. వాళ్ళ లైఫ్ బాగుండాలని మీరు కూడా దేవుణ్ణి ఒక్క క్షణం ఎప్పుడైనా రోజులో అనుకోండి. సో ఈ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకున్నందుకు నేను కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బ్యాక్ టు బ్యాక్ 2-3 వీడియోలు మా రవి మ్యారేజ్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎన్నిసార్లు అడుగుతున్నా ఈరోజు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఆ రోజే మార్నింగ్ వచ్చా, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నా ఊరికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసినందుకు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.